హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ వన్ పీస్ ఎల్బా ఫార్క్ అయితే మా ముందుకు వచ్చేసింది. సో ఏప్రిల్ 5వ తారీఖున వన్ పీస్ ఎల్బా ఫార్క్లోని ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ ఈ వీడియోలో దాని యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. సో మనందరికీ తెలిసిందే వన్ పీస్ స్కెడ్యూలింగ్ అయితే మొత్తం మారిపోయింది. సో ప్రీవియస్లా కాకుండా ఇప్పుడు వన్ పీస్ ఎలా అంటే ఎవ్రీ ఇయర్ 25 to 26 ఎపిసోడ్స్ ఇలా అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అదైతే ఎల్బా ఫార్క్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఈ కొత్త ఆర్క్ అనేది మనకి ఈ ఇయర్లో స్ప్రింగ్లో అయితే రిలీజ్ అయింది. ఏప్రిల్ 5th ఎపిసోడ్ 1 అండ్ ఎవ్రీ వీక్ కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ అందరూ అడిగే పని ఏంటంటే ఆబ్వియస్లీ బ్రో తెలుగు డబ్బు వచ్చిందా అని చెప్పి. సో నో, ఎందుకంటే ఇంకా ఎగ్ హెడ్ ఆర్క్లోని సెకండ్ హాఫే రిలీజ్ కాలేదు తెలుగులో. సో ఫస్ట్ ఎగ్ హెడ్ ఆర్క్లో ఫుల్ అయిపోయిన తర్వాత మోస్ట్ లైక్లీ మనకి ఎల్బా ఫార్క్ అయితే తెలుగులో రావచ్చు. సో దానికి ఇంకా చాలా టైం పట్టవచ్చు. ప్రస్తుతానికి అయితే తెలుగు డబ్బు అయితే రాలేదు. వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉండండి. సో ఇక ఇప్పుడు ఎపిసోడ్ 1 ఎలా అనిపించింది అని మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్లీ చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ దీని యొక్క డైరెక్షన్ నాకు బ్రహ్మాండంగా అనిపించింది. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే లైక్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన విధానం ఏదైతే ఉందో, సో ఎల్బాఫ్ గురించి మనం ఫస్ట్లోనే చూసాం. మన అందరికీ వన్ పీస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఎల్బాఫ్ గురించి మనకి ఎక్కడ తెలుసో. సో అదే కాల్ బ్యాక్ అనమాట. లైక్ లుఫీ కావచ్చు, ఇంకొక వైపు ఉసప్ కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేయడం అండ్ సేమ్ దాన్నే మళ్ళీ ప్రజెంట్కి తీసుకొచ్చి కలపడం. సో ఈ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఒక మంచి నాస్టాలజిక్ ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగించాయన్నమాట అవి చూస్తున్నంతసేపు. దట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రస్తుతానికి నాకైతే పర్సనల్గా చూసుకుంటే ఎపిసోడ్ స్టార్ట్ అయిన విధానం మాత్రం బ్రహ్మాండంగా నచ్చింది. ఇక తర్వాత ఎపిసోడ్ వెళ్ళే విధానం ఏదైతే ఉందో చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఫస్ట్ ఎపిసోడ్ ఈ ఎల్బా ఫార్క్లో మనం ఏం చూడబోతున్నాం, ఏ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అండ్ వాట్ విల్ హ్యాపెన్ అనేది మనకు క్లారిటీ క్లియర్ కట్ ఐడియా అయితే ఇచ్చారనమాట. అండ్ అంతేకాకుండా కొన్ని థింగ్స్ అయితే ఆల్రెడీ ఎపిసోడ్ 1లోనే జరిగిపోయాయి అనమాట. అండ్ అవి ఇంకా బాగా అనిపించాయి. సో లైక్ ఈసారి చూసుకుంటే కనుక మేబీ ఇప్పటికి కూడా పేసింగ్ బెటర్ అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే 1 chapter per ఎపిసోడ్ అంట. అది కూడా స్లోనే, చాలా స్లో ఉంటుంది. బట్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ అయింది. అదైతే నేనైతే ఒప్పుకుంటాను అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం క్రియేటివ్ థాట్స్ తీసుకొని వాళ్ళు కొన్ని సీన్స్ అయితే చాలా బాగా చేశారు. బట్ నేను అనుకునేది ఏంటంటే ఇంకొంచెం క్రియేటివిటీ ఉపయోగించి ఒక చాప్టర్కి కొంచెం ఎక్స్టెండెడ్ సీన్స్ తోటి చాలా బాగా రాసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ వీళ్ళు ఎక్కువ టైం గ్యాప్ తీసుకోవట్లేదు. సో కాబట్టి వీళ్ళు ఒక చాప్టర్ పర్ ఎపిసోడే చేయాల్సి వస్తుంది. వాళ్ళు అలా కాకుండా 2 chapters 3 chapters పర్ ఎపిసోడ్ అడాప్ట్ చేయాలంటే వాళ్ళు అట్లీస్ట్ 1 year వరకు బ్రేక్ తీసుకుంటే కనుక అవ్వదు. బట్ ఆబ్వియస్లీ అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు ఒప్పుకోరు. సో కాబట్టి వాళ్ళకి తప్పక 1 chapter per ఎపిసోడ్ చేస్తున్నారు. అలా చేసినప్పుడైనా కొంచెం క్రియేటివ్ థాట్స్ తీసుకొని నార్మల్ సీన్స్ని ఎక్స్టెండ్ చేయకుండా సో సీన్కి ఒక న్యూ సీన్ యాడ్ చేసి ఆ సీన్ అయితే కొంచెం ముందు తీసుకెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఎపిసోడ్ 1 చూసినంత వరకు అయితే పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఈ ఎపిసోడ్ ఎండింగ్ భలే చేశారు. ఎండ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది నాకు చూసుకుంటే. ఎందుకంటే వన్ పీస్లో ఎప్పుడు కూడా ఇలా చేస్తారని మనం చూడం ఇలాంటి ఎండింగ్స్ అయితే. ఏదైతే ఎపిసోడ్ ఒకటి ఎండ్ అయిపోయింది అనుకుంటాం, తర్వాత టైటిల్స్ రోల్ అవుతాయి ఓపెనింగ్ సాంగ్ తోటి, అండ్ దెన్ లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ ఎండ్ చేసిన విధానం ఒక చిన్న సస్పెన్స్. సో చాలా బాగా అనిపించింది అది చూసుకుంటే వాళ్ళు ప్లాన్ చేసిన విధానం అయితే. ఐ లవ్డ్ ఇట్. ఓవరాల్గా చెప్పాలంటే ఒక గుడ్ స్టార్ట్ అయితే వచ్చిందనమాట ఎల్బా ఫార్క్కి. అండ్ ఐ హోప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇప్పుడు మనం యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే కనుక యానిమేషన్ అదిరిపోయింది. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ మాత్రం బ్రహ్మాండంగా అనిపించాయి. అండ్ ఏదైతే పాస్ట్ నుంచి ప్రజెంట్కి ఆ ట్రాన్స్లేషన్ యూజ్ చేశారో అది ఇంకా బాగుంది. లైక్ చాలా నీట్గా అయితే ప్రజెంట్ చేశారనమాట సీన్స్. అండ్ అంతేకాకుండా కొన్ని షార్ట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి. అండ్ నేనైతే ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇక ఆర్ట్ స్టైల్ విషయానికి వెళ్ళిపోతే ఆర్ట్ స్టైల్ అయితే చాలా సింపుల్ అయిపోయింది అనమాట ఈ ఆర్క్లో చూసుకుంటే. సో ఆబ్వియస్లీ వన్ పీస్ చూసుకుంటే రీసెంట్ ఇయర్స్లో నాకైతే పర్సనల్లీ వానో ఏదైతే ఉందో ఆర్ట్ స్టైల్ చాలా ఇష్టం. సో దాని అయితే మిస్ అవుతున్నా. బట్ ఈ ఆర్ట్ స్టైల్ బాగాలేదు అనట్లేదు, ఇది కూడా చాలా బాగుంది. ఎగేడార్తో పోలిస్తే కొంచెం లైన్స్ అనేవి తిక్కాయి అనమాట. అండ్ అంతేకాకుండా కలర్స్ కూడా కొంచెం తగ్గించారు. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. బట్ ఆబ్వియస్లీ ఎగేట్లో ఉన్న కొన్ని మూమెంట్స్ ఏవైతే అద్భుతంగా ఉన్నాయో అలాగే దీంట్లో ఎపిసోడ్ 1లో కూడా కొన్ని మూమెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ అలాంటి టైంలో చూసుకుంటే యానిమేషన్ కొంచెం ఎగ్గేట్ లాగా సిమిలర్గా చేశారనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే యానిమేషన్ అయితే అదిరిపోయింది. అండ్ ఆర్ట్ స్టైల్ చాలా సింపుల్గా నీట్గా అయితే ప్రజెంట్ చేశారు. అండ్ కలర్స్ కూడా చాలా నీట్గా యూజ్ చేశారు. కాంప్ చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ స్టోరీ బోర్డింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ 1 అన్ని విధాలుగా అయితే చాలా బాగుందన్నమాట. ఇక వాయిస్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ క్యాస్టింగ్ అంతా అదరగొట్టేశారు. నాకైతే ఒక్క ప్రాబ్లం లేదు జపనీస్ విషయానికి వస్తే. ఇక తర్వాత మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే
అది ఎప్పటికైనా డ్రాబ్యాక్ వన్ పీస్కి చూసుకుంటే. ఇప్పటికైనా కొత్త కొత్త ఎఫెక్ట్లు యూజ్ చేస్తారని మనం కోరుకుందాం ఫ్యూచర్లో. అండ్ అంతేకాకుండా ఓపెనింగ్ సాంగ్ అయితే రివీల్ అయిందనమాట. సో ఓపెనింగ్ సాంగ్ అయితే చాలా బాగుంది. బట్ విజువల్స్ అయితే రివీల్ అవ్వలేదు. నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఓపెనింగ్ ఎండింగ్ రెండింటి యొక్క విజువల్స్ సాంగ్స్ అయితే మనం చూడొచ్చు. సో అప్పుడైతే వచ్చిన తర్వాత కుదిరితే మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే సాంగ్ రివీల్ అయింది. అయినా ది ఎండ్ నుంచి అయితే వచ్చిందనమాట. సాంగ్ బాగుంది. సో డెఫినెట్లీ ఒక మంచి సాంగే, దాంట్లో అయితే డౌట్ లేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే వన్ పీస్ ఎల్బా ఫార్క్ ఎపిసోడ్ 1 ఈజ్ ఎ గుడ్ స్టార్ట్. అండ్ ఇది ఎలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. మళ్ళీ మనకి ల్యాగ్ ఎపిసోడ్ రాకుండా అట్లీస్ట్ ఇప్పటికైనా కొంచెం స్లో ఉన్నా కూడా కొంచెం బెటర్ అనిపించింది లాస్ట్ ఇంతకుముందు ఎపిసోడ్స్తో పోలిస్తే. సో ఇలాగే కొంచెం కంటిన్యూ చేయాలని కోరుకుందాం. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. అదే కాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మన నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది. బాబాను.